ఆకాశాన్ని మాట మరి పెంచరా నా కొడుకుతో అత్తమ్మ ఆకాశాన్ని మాటలా ఇది మరి పెంచుతారా అత్తమ్మన్నా అత్తమ్మ కాశాన్ని మాట మరి పెంచాలి అంతే కదా దానికేటున్నది నువ్వు బాగా ఇంటికాడు మేపుతున్నావు అంటికాడు కాశీ అంటున్నాడు కాళీ ముందు కాశీ గుర్తొస్తున్నాడు వాడికి బడిలో నేతు చదువు దిష్టి పుడతదేటో చదువు దిష్టి పుట్టినట్టుగైతే కాశన్ని మాట మరుతానేటో కాశన్ని మాట మరుతానేటో అల్లుడా సరే నాయన ఓ అల్లుడా నువ్వు బడికి వెళ్ళాలి అల్లుడా చెప్పుతానా ఏమని బళ్ళో జారి పెంచడానికి కన్నము దెక్కని పిలుస్తున్నాడు రావయ్యా రావయ్యా పిలుస్తున్నాడు కన్నము టెక్కయ్యా రావయ్యా నా కొడుకు చదువు చెప్పినట్టుగైతే కాసేని మాట మర్చిపోతాడేటో నువ్వు కాసేని మాట మరిపించినట్టుగైతే నువ్వు కోరినంత దానిమెత్తాను అదిగో మనలో నాణ్యాలు ఉన్నాయి డబ్బు మా ఇంటి డాబు ఉన్నది బంగారం మా ఇంటి బాడిసై ఉన్నది ఇంటి మా ఇంటి పిండాయి ఉన్నది మన సోపులు సోపుతున్నాను నీకు ఎంత సంసారం కావాలి ఎత్త నా కొడుకు కూడా కాసేపు మాట వైపుతున్నాడు ఓ సించేనమ్మా ఓ పట్టాదేవి ఇది మరి పెంచుతానా కాసేని మాట రామయ్య రామయ్య నా రామయ్య బొత్తుడన్నయ్యే తీసుకొని కన్నమ్మ టెక్కి కదా పెడతాడ దగ్గరికి వెళ్తున్నాడు సరే నాయన ఆ రామును ఒకటి చెప్తే రెండు రాస్తున్నాడు సర్వం తెలిసింది ఎక్కువ నారాయణ వరాలు పుట్టాడు వరప్రసాద్ ఈ ఒకటి చెప్పినట్టుగా 10 రాశికి వస్తున్నాడు ఏడు చెప్తావు చెప్పు ఈ మొదలెట్టినట్టుగా చెప్పేస్తున్నాడు ఏడు కావాలి రాసిస్తాడు మళ్ళీ ఒక పలకపోతున్నాడు కాశీ 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 అడు కాశీ పలుకున్నా పలుకుతున్నా చెప్పి చెప్పి పొంతులు కూడా ఏమంటున్నాడు ఈ పక్కన మాట ఎప్పుడు అనుకుంటుంది నీకు అది వస్తుంది రాదా ఈ మహానుభావుడు ఎప్పుడు కాశీ 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 అంటున్నాడు ఈ యొక్క పంతులు గారు కూడా కాశీ మాట పట్టుకున్నాడు ఇద్దరు కూడా సిరిదేవి దగ్గరికి వెళ్తున్నాడు అమ్మ ఓ సిరిదేవి ఇద్దరు నడుతూ ముందర భక్తులను నడుస్తున్నాడు కాశీ అనుకోని ఈ పంతులు బాబు కూడా కాశీ కాశీ అంటున్నాడు మారిపోయి పాపం కోడగాను నా కొడుకుని కాశీని మరిపించమంటే నువ్వు కోడి కాశీ అంతనా ఎంతనా తల్లి నీ డబ్బు నాకు దారి నీ ధనము నాకు దారి ఈ సామాన్యుడు కోడమా ఎంతనా తెలిగా నా వసుమ కాదారి ఈ కాశన్ని మాట మరలా చెప్పుతా నా మాటలు ఆలకించారి నా శ్రీదేవేమంతనవా ఓ అల్లుడా కాశన్ని మాట మరిపిస్తానన్నావు బడిసార్లు వేసినాం భక్తులు తిరిగి చదువు చెప్తున్నాడు వీడి కాశన్ని మాట మరుతాడా కరన్న ఆయన ఏమి చేయడం ఓరి అల్లుడా అల్లుడా ఎంతన్నా కొడుక నాకు ధనము చెల్లింది కాన్నా జనమదేవి కాశన్ని మాటలు కొడుక కాశీ పలుకున్నా మానమల్లా జమకల కాశీ యజోమల కాశీ సన్నప్పుడు కాశీ సరదాన కాశీ మళ్ళీ కాశీ 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 అంటున్నాడు ఏం చేయడము అల్లుడా బడిలో వేసిన కాశీని మాట మరలే సరేనమ్మా ముద్దుపత్తిని బడిలో తోడు మాట్లాడు బడిలో చెద్దు అదిగో తిరిగి బడికి మేము చెల్ల ఓతులు మంచి పడుతున్నాయి మానా బతులు ఓగులు జోగులు జటాదారులు అందుకు సన్నాతులు యామవారు చేయనవులు కొట్టాలు సన్నాలు గోసంగా
జేనుగులు మెక్కలు సన్నాలు మిగిలిన లావులు ఏనవు కేజీవు ఏనావు జోరులు మంద ముచ్చులు కొన్ని మాసికొమ్మలు కొన్ని కోరితే గాలి కొద్ది హేటోలు అనహారాల మొట్టవు అలాంటి యాలామన్నారు బాబుని ముద్దు పట్టి ఉంచినట్టుగా వాళ్ళు అమ్మా ఓ చెల్లిగా మన పశువులు కాపించదమా యాలామి పంపుదమా ఓ తల్లి మన యాలాము పంపినట్టుగైతే కాసరి మాట మరుస్తారా ఇప్పుడు మన పిల్లలకైతే లేదు కానీ మా చిన్నప్పుడు ఆయన బయటికి వెళ్తావా వెళ్ళవద్దే అమ్మ చాలా పెడతానంటే ఆయన అదిగో కర్ర అదిగో గొడుగు మా వెనక లేపో సాయంత్రం అయ్యేసరికి ఓసిపోయి నీరు పడేసి అలాంటి పోటు అలాగైతే మరిసిపోతుందేటో పశువుని కాపించినట్టుగైతే మరిసిపోతుందేటో అలాగని పశువుని కలమంటున్నా అత్తమ్మ యాదాము కాపించదమా దెంగి మీద కొట్టేసేవారు పటాలు కూడా జనరు తిప్పురా దేనికొత్త నువ్వు ఆడ దెంకొస్తావా ఇంటికాడ వాళ్ళ కూడా బయటికి వెళ్ళమని నీకేంద్ర అనేవారు అప్పుడు సరదా యాచికాల మీద సరదాగా ఉండేది ఎక్కడ దొరుకుతాయి అలాగే వెళ్ళిపోండేవారు ఆ చదువు చదవబట్టే ఈ చదువు చదువుకుంటున్నాం లేకపోతే ఉద్యోగం చేద్దామేట అలాగే భక్తులు కూడా పశువులు కాపించినట్టుగా అయితే ఇప్పుడైతే మన గొర్రెలు ఉన్నప్పుడు ఎలా ఉండే యాదవ రాజులు కదా ఎలా ఉండేది అత్తమ్మ అత్తమ్మ ఎలా కాపించదము మనోడికి సరదా తీరిపోతుంది కారు పీకుతాయి అప్పుడైనా కాసేది మాట మరుస్తాడేటో అత్తమ్మ మనం ఎలా కాపించదమా బతుదన్నదా అప్పుడేమి చెప్పుతానరా అమ్మయ్యా అదిగో నాయన ఓ మొత్త మామిడి పండు ముద్దులా మరిది రాష్ట్ర మామిడి పండు రాజు అంటే మరిది నేటికి 6 మాసాలు అవుతుంది మందలు ఉండిపోన్నాం ఎల్లవయ్యా ఓ వద్దుడన్నా ఓ రాజా నువ్వు మంద మీదకి వెళ్ళమందనా బల్లి కొండయని జరిగే అడు బయలుదేరటన్నారా బతుడన్నా కాశీ కాశీ అనా బయలుదేరదా ఓ మరిది నాకు వచ్చిన భయం లేదా ఓ సింతేనా నాకెందుకు కాసిపోతానన్నాడు మల్లుడు బలిగారు తీసి బయలుదేరుతున్నాడు బయలుదేరేసరికి అలాగని కూడా ఆ 14 కోటి పశువులు ఉన్నాయి 14 కోటి పశువులు ఏనవు పోయివు ఏనావు జోనుడు ఓహో సంసారం అన్నారు ఈవేళ మీరందరూ ఎవరు రావద్దు ఉండిపోండి నేను అక్కడ చెప్పుకొస్తాను మా అమ్మ ఇది చెప్పింది అమ్మ చెప్పిన మాట నాకు పెరిగన్న మూట నేను వెళ్తాను నేను కాసిపోతానన్నాడు సరే నాయన ఇంకేటి కావాలి ఈ ముండిపోతా మెల్లి అన్నారు ఓ తల్లి అల్లా పశువులు తోలుగానా బయలుదేరినా తోలుడికైతే ఎక్కడ మేపులు ఉంటాయి తెలుస్తుంది ఎట్టకాలకి తోలుకొచ్చాడు పౌరుషానికి పని చేస్తే ఏడ్చినాకి ఇద్దరు చచ్చారా పౌరుషానికి తోలుకొచ్చాడు ఎక్కడ మేపుడు నీళ్ళు ఎక్కడ ఏ టైంకి నీళ్ళు అయ్యాలా ఎక్కడ తోలాలా ఏమీ తెలియదు అప్పుడు కూడా మానవాడుతో పశువులు మాట్లాడుతానేట అవునా అన్నయ్య నీకు తెలియక తోలుకొచ్చినావా మమ్మల్ని లేదురా అన్నయ్య ఒక కంటి సుఖం లేదురా అన్నయ్య నాకు అన్నయ్య రాలని ఎవరా నాయన ఒక మేపులు ఎవరన్నా ఎంతమా కొడుకు నాకేడు తక్కువ మా అమ్మ పట్టాపుదేవున్నారు తవ్వులో ఆవిడ చూసిపోతారు నాకేడు తక్కువ డబ్బు మా ఇంటి దాకొని ఉన్నది ఎండు మా ఇంటి పిండాయి ఉన్నది 14 కోటి పశువులు ఉన్నాయి పోతే పోతాయి ఊరి చేలల్లా ఊదికి మేపకొస్తున్నాడు అయ్యా చెలకి చేలల్లో చేతికి తినేస్తాను ఉరవ చేలల్లో ఊదికి తినేస్తున్నాడు
పటాపు చెరికి శీలల్లా చేతులు తిరిగిపోతున్నాయి ఏమి చేయడము శీలల్లో మేపుకొస్తున్నాడు మేపుకొని కడుపు నిండా మేచాయి వెనకాల పశువులు వస్తున్నాయి మహానుభావుడు ముందరలో అడుగుతున్నాడు కాశీ 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 పరుగులా పడుకొని వస్తున్నా వచ్చి జరిగా హరి ఏమంటున్నారా శ్రీదేవి సాయంత్రానికి ఎలా మొత్తం మేపుకొచ్చాడు మనోడు పొద్దున మీద బడిగా రేసుకొని చక్కగా మందుల కాసి పలుకులు పలుచుకొస్తున్నాడు వెనకత్తలు ఎలా మొత్తన్నాయి ఊరి జనమల్లా జన్మకొండకి వెళ్ళారు అమ్మా ఓ శ్రీదేవి నువ్వు పట్ట అవి దేవి ఉన్నావు నీ కొడుకు చూడమమ్మా వ్యవసాయం మేపుకొచ్చినాడు అప్పుడేమి చెప్పుతాన్నదా ఓరి శ్రీదేవి రాయనా పెంచమంటారి ఆడింటి మీదకి తెచ్చినారాయలందమా కాశీ పలుకుందా కాశీ పలుకులు మాననేదరా ఎల్లుడవా అత్తమ్మా ఈ రోజు అయితే చేరు మేపుకొచ్చాడు ఈ రోజు చేరు మేపుకొచ్చాడు ఈ ఒక్క రోజు గడిచిపోయింది రేపు తోలు రేపు మరి ఏడు మేపుకొస్తాడు రేపు మరి ఏడు మేపుకొస్తాడు రేపు తోలినట్టుగా అయితే మళ్ళీ మనం కాపించడం రేపు ఇంకేట్లేదు మేపుకి రావడానికి అప్పుడైనా కాలు పీకుతాయటం కాసేని మాట మరుస్తాడు ఒక రోజు సరదాకి వెళ్ళి వచ్చాడు రెండో రోజు పంపిదమని ఓ బ్రహ్మ తొలినాడు కాకుండా మళ్ళీ పంపుతున్నాడు మళ్ళీ పంపి సరిగా మరి ఏం చేస్తున్నాడు చూడమా కొద్దినాడు మేపని వెళ్ళో కొన్ని మిగిలిపోన్నాయి మేపుకొచ్చాడు ఆ యొక్క యానాన్ని కూడా దాహమేస్తున్నాడు అన్నయ్య అవురా అన్నయ్య నువ్వు పౌరు జానికి దానికి వద్దా దాహమేస్తావన్నా అది చేతున్నదారి ఏ గండ జోలవది నాయోంకారము చేసిరారి నేలకేసి కొడతానడా నీరొత్తనా కొట్టి జరుగో చేతులున్నది కొట్టి జరిగి జామొత్తన్నది పశువులలా దాహం తీర్చుకున్నాయి తీర్చుకొని మళ్ళీ బయలుదేరుతున్నాయి ఇలా వెనకొస్తున్నాడు ముందు మహానుభావుడు వస్తున్నాడు ఎప్పుడు నాగే చడుగులు వస్తున్నాడు కాశీ 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 అడుక్క కాశీ అంటున్నాడు ఓరిడామ కొడుకు మాడ ఏమి చేయడము ఓ అల్లుడా అడు కాశీ పలుకులురా కాపించింది అల్లుడా కాశీ పలుకులు మానేద